విశ్వరూపం అనేటువంటిది ఒక రూపకల్పన. మరి సత్యం ఏమిటి? సత్యం ఏమిటంటే, ఇప్పుడు మీరు చెప్పండి, మీ శరీరం ఉందా? మీ శరీరం పంచమహాభూతాలతో తయారు చేశారా? పంచమహాభూతాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇదే పంచమహాభూతాలు కదా ఆడ కూడా ఉన్నాయి. అంతటా ఉన్నది పంచమహాభూతములే. ఆ పంచమహాభూతముల నుండి ఈ శరీరం అనేటువంటిది తయారు చేయబడింది. ఇప్పుడు పంచమహాభూతములు ఎంత వ్యాపించి ఉన్నదో అదంతా ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకో. నువ్వు చిన్నగా ఉంటే అది పెద్దగా ఉన్నది. నువ్వు ఏదైతే చిన్నగా ఉన్నావో అదే బయట కూడా పెద్దగా ఉన్నది. ఆ పెద్దగా ఉన్నటువంటి స్వరూపం ఏమిటో ఆ పంచమహాభూతాలే ఇది. మళ్ళీ ఇదేమవుతుంది? ఇది మళ్ళీ పంచమహాభూతాల్లో కలిసిపోతుంది. ఇదే నాశనం కావట్లేదు. ఇది నాశనం కావట్లేదు. శరీరం నాశనం అయిపోయింది అని అనుకుంటున్నారు తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దీన్ని శరీరం విడిచిపెడుతుంది. శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిన తర్వాత శరీరం ఉందిగా, ఆ శరీరం ఏమవుతుంది? ఎత్తుకొని భూమిలో బాధ పెట్టారనుకోండి, మట్టిలో కలిసిపోతుంది, వేడిలోకి వెళ్ళిపోతుంది, గాలిలో కలిసిపోయింది, నీటి శాతం నీళ్ళలో కలిసిపోయింది, వేడిలో కలిసిపోయింది. ఇంకేముంది? ఎక్కడ పోయింది ఇది? శరీరం ఏమైనా నాశనం అయ్యిందా? దానికే జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అనేటువంటి ఆ శ్లోకం దగ్గర ఏంటంటే, పుట్టినవాడు చనిపోక తప్పదు, చనిపోయినవాడు పుట్టక తప్పదు అని అంటే దాన్ని పరిణామవాదం అని అంటారు. పరిణామవాదమే కానీ అది నాశనం అయ్యేది కాదు, పరిణామం అవుతుంది. పరిణామం అని అంటే పాలు పెరుగుగా మారినది. ఏమంటే పాలున్నాయి, పాలను మనము కాగబెట్టి దానికి తోడు పెడితే పొద్దునేసరికి పెరుగు అయింది లేదా? అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ శరీరం కూడా ఏమంటే పంచమహాభూతముల నుండి ఈ శరీరము తయారైనది. అది ఎట్లా తయారైంది, ఏ విధంగా తయారైంది అని అంటే మనం 14వ అధ్యాయం దగ్గరికి పోతే అక్కడ వస్తుంది. మమయోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. కాబట్టి అక్కడ 14వ అధ్యాయంలో వివరంగా వస్తుంది ఎట్లా తయారైంది, దీన్ని ఎలా నేను తయారు చేశాను అనేది అక్కడ భగవంతుడు చెప్తాడు. సరే, ఇప్పుడు ఇవంతా విషయం ఏమిటంటే పంచమహాభూతములు పరిణామమును చెందుచున్నవి. ఈ జగత్తును గురించి ఒక డెఫినేషన్ ఇచ్చినారండి. ఒక డెఫినేషన్ ఏమిటంటే చైతన్య వివర్తం, ప్రకృతి పరిణామం. రెండు, చైతన్య వివర్తం, ప్రకృతి పరిణామం, అది జగత్. అంటే చైతన్యమునందు వివర్తమైనది. వివర్తవాదమని పరిణామవాదమని రెండు వాదములు ఉన్నాయి. పరిణామవాదం అంటే మార్పు చెందేవాదం, నాశనం కాదు, మార్పులు చెందుతూ ఉంటుంది అంతే. అది ఇప్పుడు పాలు ఏమైంది? పెరుగైంది. ఆ పెరుగు మళ్ళీ ఏమవుతుంది? మజ్జిగ అవుతుంది, వెన్న అవుతుంది. అది మళ్ళీ ఏమవుతుంది? వెన్న నెయ్యిగా మారుతుంది. చూడండి, ఇప్పుడు ఆ పాలుగా ఉన్నటువంటిది ఇన్ని రూపాయలుగా మారిందిగా. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రకృతి అనేటువంటిది ఏది ఉందో అది మార్పులు చెందేటువంటిదే కానీ ఇంక వేరే ఏం కాదు. అయితే ప్రకృతి ఎలా వచ్చింది అనేటప్పటికీ చైతన్యం యొక్క వివర్తవాదం అని అంటారు. దాన్ని వివర్తవాదం అనేటువంటిది ఒక వాదం.
వివర్తమనంటే చైతన్యమునందు అది కనిపిస్తున్నది, చైతన్యమునందు కనిపిస్తున్నది. అది ఎట్లా కనిపిస్తుంది ఏంటి అనేటువంటిదంతా కూడా మళ్ళీ దాని గురించి మనం విచారణ చేద్దాం. కేవలం ఇక్కడ వివర్తమునంటే చైతన్యమునందు కనిపిస్తూ ఉండేటువంటిది, అంటే చైతన్యమునందు చైతన్యంలాగా కాకుండా ఇంకొకటిలాగా కనిపించేటువంటి దానిని వివర్తవాదం అని అంటారు. పరిణామవాదం అనంటే నీకు ఏదైతే తెలుస్తూ ఉన్నదో అది మార్పులు చెందుతూ వచ్చుట, దాన్ని పరిణామం అని అంటారు. సరే, ఇప్పుడు ఏంటంటే ఏ ప్రకృతి స్వరూపంగా అయితే ఇదంతా ఉన్నదో ఆ ప్రకృతి స్వరూపము మార్పులు చెందుట కొరకు, మార్పు చెందుట కొరకు నిజంగా ప్రకృతి జడం, ప్రకృతి నిజంగా అయితే జడం. అట్లా జడమైనటువంటి ప్రకృతి చైతన్యం యొక్క ప్రభావము చేత ఆ ప్రకృతి చేతనవంతనమైతుంది. ఏదైతే ప్రకృతి ఉన్నదో ఈ ప్రకృతి చైతన్యము యొక్క ప్రభావము చేత చేతనవంతమై ఆ ప్రకృతిలో మార్పులు జరుగుతాయి. అప్పుడు చేతనవంతమై అది జడమైనటువంటి ఈ ప్రకృతి చేతనవంతమై అందులో మార్పులు చెందుట జరుగుతుంది. అలా ప్రకృతి అంతా, ఈ ప్రకృతి అంతా ఉన్నదే, ఈ ప్రకృతి అయినటువంటి ఈ స్వరూపమంతా చైతన్యం యొక్క ప్రభావము చేత, సాన్నిహిత్యము చేత ఈ ప్రకృతిలో ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి చూడండి. దీనిని ఇప్పుడు ఏమన్నారంటే శాస్త్రం మనకు ఒక పేరు పెట్టింది, దానిని వ్యాకృతము అని అన్నది. వ్యాకృతం అనంటే బాగా స్పష్టముగా వివరముగా, కృతి అంటే చెయ్యబడినది, మార్పులు చేయబడినట్లుగా చాలా స్పష్టముగా మార్పులు చెంది 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 ఇలా అయినది, దానిని వ్యాకృతము. ఇలా వ్యాకృతమైనది. ఇలా వ్యాకృతము కాకముందు, ఇలా వ్యాకృతము కాకముందు ఏదైతే ఉన్నదో దానిని సత్ అని అన్నారు. అంటే ఇప్పుడంతా వ్యాకృతమైందిగా ఇది. ఈ వ్యాకృతము కాకుండా ఉండేదానికి ముందుండేటువంటి స్థాయిని అవ్యాకృతం అని అంటారు. అవ్యాకృతము కంటే కూడా ముందుండేటువంటిది ఏదో అది సత్. ఇది మనం కొద్దిగా మీకు నేను ఇంట్రడక్షన్లో చెప్తున్నాను. కొద్దిగా బాగా మనం అర్థం చేసుకోకపోతే మనకేమవుతుందంటే మనకు పురాణాలన్నీ బాగా వినో లేకపోతే సినిమాల రూపంగా చూపించేసి అదే సత్యమని మనం పట్టుకొని మన మనస్సులో అది నిలబడి ఉంది. ఉపనిషత్ దగ్గరకు వచ్చేటప్పటికి అదంతా కూడా వారుగా పెడతారు, అదంతా వారుగా పెట్టేస్తారు. ఏమి ఉండదు అక్కడ, ఏమీ లేని దాన్ని ఈ కవులు దాన్ని పెద్ద 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 పెద్దగా మార్పులు చేసి చెప్పేస్తారు. ఈ సినిమాలో సినిమా అంటున్నాను, ఈ మీడియా వాళ్ళు ఉన్నారు చూడండి, మనకు శ్రీనివాసులు స్వామి కూడా ఉన్నారు. ఈ మీడియా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి చెప్పారని అనుకోండి, ఎవరైనా ఏదైనా ఒక అంశాన్ని చెప్తే ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అంశాన్ని ఆ అంశంలాగానే చెప్పచ్చుగా, కానీ వాళ్ళు ఆ అంశంలాగా చెప్పకుండా ఏం చేస్తారంటే వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు దాన్ని ఇంకొక రూపంగా వర్ణిస్తారు. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడ కూర్చొని ఏదైనా చర్చించుకున్నారని అనుకోండి. వాళ్ళు చర్చించుకుంటూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళిద్దరూ చర్చలు జరిపినారు అని రాస్తే బాగానే ఉంటుంది. దానినే వీళ్ళు మళ్ళీ కూడా ఇంకా కూడా కొంతమంది కరెక్ట్గా రాస్తారు. చంద్రమోహన్ అంటే ప్రస్తుత సీఎం గారు మాజీ సీఎం గారు చర్చలు జరిపినారు అనేటువంటి విషయం రాస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలిసిన, ప్రస్తుత సీఎం గారు మాజీ సీఎం గారు కలిసిపోయారు అని కూడా రాసేస్తారు. అంటే దాన్ని ఏం చేస్తున్నారు, ఆడొకటి జరుగుతూ ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికీ ఇక్కడ వేరే విధంగా వచ్చేస్తుంది. ఇది యథార్థమైనటువంటి దాన్ని చెప్పుచున్నారా అనేటువంటి దాన్ని చూస్తే అది యథార్థముగా చెప్పుట అనేటువంటిది పూర్తిగా ఉండదు. ఉంటుంది కానీ వీళ్ళ కల్పన కూడా దాంట్లో జోడిస్తారు. అలాగే ఈ సృష్టితత్వమును ఏదైతే చెప్పడం జరిగి ఉందో దానిలో ఆ సృష్టి యొక్క తత్వాన్ని కొద్దిగా చెప్పుచూనే వీళ్ళ యొక్క కల్పనను కూడా వాళ్ళు దానిలో జోడించినారు. అలా వచ్చినటువంటివి పురాణములు. కాబట్టి పురాణములు ఏం చేస్తుందంటే ఉన్న యథార్థ తత్వాన్ని కొద్దిగా చెప్పుతూనే వీళ్ళ మనోభావములను కూడా దానిలో జోడించి ఉంటారు. అది విషయం. అందువలన ఏమైపోతుందంటే యథార్థమైనటువంటిది మరుగున పడి వీళ్ళ భావాలు కొద్దిగా పెరిగిపోతుంది. ఉదాహరణకి వామనావతారంలో వామనుడుగా పుట్టి 3 అడుగులు ఉంటాడు ఆయన. 3 అడుగులుగా ఉండేటువంటి వామన స్వరూపము వారు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞ వాటికిలో ప్రవేశించి వారిని ఆశీర్వదిస్తూ వెళ్తాడు ముందుకి. ఎవరు రాసు పేరేంటి నాకు ఎందుకు గుర్తు రాలేదు. శివభూషణమ్మ గారు వారి పేరేంటి? బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే ఈ వామనావతారంగా అక్కడికి ప్రవేశిస్తాడు. బాగానే ఉంది. ఈ వామనావతారంగా ఉండేటువంటి ఆయన 3 అడుగుల భూమిని అడుగుతాడు. బలిచక్రవర్తి ఇస్తానని అంటాడు. దానికి శుక్రాచార్య స్వామి వారు వద్దని అడ్డుపడతాడు. సరే వద్దని అడ్డుపడితే కూడా నేను ఇచ్చేది ఇస్తాను అని నీటి ధారను విడిచిపెట్టేదానికి పోయినప్పుడు అందులో విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని గుర్తించిన వాడే శుక్రాచార్య స్వామి వారు నీటి ధార పడకుండా అందులో పోయి మధ్యలో అడ్డుకుంటాడు. సరే ఇవంతా జరుగుతుంది. సరే మళ్ళీ వామనుడుగా ఉండేటువంటి ఆ స్వరూపంలో ఆ దర్భపుల్ల ఒకటి తీసుకొని అందులో కుట్టడం, అప్పుడు ఆయన కన్ను పోతుందని అనడం శుక్రాచార్యుల వారికి. అప్పుడు ఏకాక్షుడైనాడని, తర్వాత ధార పోసిన తర్వాత మళ్ళీ ఈయన ఆ ధార భూమి మీద పడేటప్పటికే ఈయన పెరిగిపోయినాడని వర్ణిస్తారు. వటుడు ఇంతై ఆ పైన అంతై, ఆ నభోవేది పైన అంతై, ఆపై సూర్యునిపై అంతై అని ఇట్లా వర్ణిస్తూ పెంచుకొని వెళ్ళిపోతారు. పెంచుకొని వెళ్ళిపోయి ఆ సూర్యుడు మొట్టమొదట ఈ వామనునిగా ఉండేటువంటి ఆయనకు తలపైన ఛత్రమైందట. ఛత్రం అంటే గొడుగైంది. ఆ తర్వాత ఆ గొడుగుగా ఉండేది తన యొక్క తలపైకి వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే ఆ సూర్యుడు తన కన్నులాగా అయ్యాడట. ఆ కన్నులాగా అంటే ఆయన ఇంకా పెరుగుతున్నాడు. అలా పెరుగుతూ ఉన్నటువంటి ఆయన మళ్ళా ఇంకేమైందంటే ఆయన వక్షస్థలానికి వచ్చాడు. ఆ తర్వాత ఇంకా పెరిగి 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 లాస్ట్కి ఏమైందంటే తన తన కాలికి ఒక కంకణం లాగా అయ్యాడు. ఎవరు? సూర్యుడు. ఇంకా పెరిగాడు. అప్పుడేమైంది తెలిసిన, సూర్యుడు తన పాదము కింద అరికాలు లాగా తయారయ్యాడని వర్ణించినారు పోతన భాగవతంలో. వ్యాస భాగవతంలోకి వస్తే ఇదంతా ఏమీ లేదు. వ్యాస భాగవతంలో ఏమీ లేదు ఇట్లాగా. మరి ఆ బలి చక్రవర్తి ఆ ఎదురుగా ఉన్నటువంటి రూపాన్ని చూసి
ఆ రూపంలో ఈయన భావనలో ఆయన భగవద్భావనతో ఊహించుకున్నాడు. ఊహించుకొని ఈ పరమాత్మ అంటే ఆ తేజస్సులో పరమాత్మ స్వరూపాన్ని బలిచక్రవర్తి చూచినాడని చెప్తారు. ఇందులో వ్యాస భాగవతంలో. ఈయన బోధన భాగవతంలోకి వచ్చేటప్పటికి ఈయన పెరిగిపోయినాడు అనేది వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే రెండింటికి వచ్చేటప్పటికే ఎంత తేడా అయిపోయింది. ఇంత పొడుగు పెరిగినాడా అంటే లేదు, వ్యాస భాగవతంలో లేదు, బోధన భాగవతంలో ఉంది. సేమ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా ఇక్కడ. అదే విధముగానే ఈ సృష్టిని ఫలానా ఆయన సృష్టించినాడు, ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, ఆయనకి ఏంటంటో ఉన్నాయని వీటన్నింటినీ సృష్టి యొక్క కార్యక్రమాన్ని గురించి ఈ కవుల యొక్క చాతుర్యంతో వాటిని వర్ణిస్తూ చేసేస్తారు. అందుకనే తత్వం దగ్గరికి వస్తే ఏమవుతుందంటే ఇవన్నీ వారగా పెట్టాల్సి వస్తుంది. దేనిని వారగా పెట్టాలి, దేనిని పట్టుకోవాలి అనేటువంటిది మనకు శంకరాచార్య స్వామి వారు చాలా స్పష్టంగా వివరంగా చేస్తూ దాన్ని ఉపనిషత్తుల్లో వివరిస్తారు. అందుకని ఆచార్యుల భాష్యమును బాగా చూస్తే అప్పుడు మనకు ఆ విషయాలన్నీ బాగా తెలుస్తాయి. అంతేగాని కేవలం ఎవరో చెప్తున్నటువంటి కథలను వినో లేదా సినిమాలను చూచో లేదో ఎవరో రాసినటువంటి గ్రంథములను చదువో మనం చూస్తే మనకు అర్థమయ్యేది అలాగే ఉంటుంది. మూలమునకు వెళ్ళాలి. మూలమునకు వెళ్ళుట అంటే ఉపనిషత్తులే మూలం. ఉపనిషత్తులంటే వేదమే. వేదములో ఉండేటువంటి కడపటి భాగమే ఉపనిషత్తు. అంటే వేదంలో మొదటంతా కూడా ఏం చేస్తుందంటే కర్మల గురించి ఉపాసన గురించి చెప్తుంది. కర్మ ఉపాసన నుంచి దానిలో ఏది సత్యమైనటువంటిదో ఉందో దానిని చివర్లో చెప్తుంది. అలా చెప్పినటువంటిదే ఉపనిషత్తు. ఎవడైతే ఉపనిషత్తు వరకు వస్తారో ఆ ఉపనిషత్తులో యథార్థమైనటువంటి విషయమును వివరించడం జరుగుతుంది. అందులో చెప్పినటువంటిది ఏమిటంటే ఈ సకల జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పంచమహాభూతములతో ఏర్పడినది. ఆ పంచమహాభూతములు సూక్ష్మ పంచమహాభూతముల నుంచి వచ్చినవి. ఆ సూక్ష్మ పంచమహాభూతములు కూడా అహంకారం నుంచి వచ్చినవి. ఆ అహంకారం అనేటువంటిది అవ్యక్తం నుండి వచ్చినది. ఆ అవ్యక్తము కూడా చైతన్యము నుండి వివర్తమైనది. చూడండి ఎట్లా ఉంటుంది. చైతన్యం యొక్క వివర్తము అని అంటే అక్కడ ఉన్నది ఒకటైతే ఇంకొకటిగా మనకు చాలా స్పష్టంగా కనిపించుటను దాన్ని వివర్తమని అంటారు. అలా వివర్తమైన తర్వాత ఆ చైతన్యం యొక్క ప్రభావము చేతనే ఇది మళ్ళీ బాగా పెరిగి విస్తరించి అది దానిలో మార్పులు చేర్పులన్నీ కూడా జరిగి ఆ మార్పులు చేర్పులు జరిగి ఇంత రూపముగా విస్తారమైనది అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా ఉపనిషత్తులో చెప్పుట జరుగుతుంది. బృహదారణ్యకోపనిషత్తులో చాలా వివరంగా వర్ణించడం జరుగుతుంది. భాగవతంలో ప్రథమ స్కందంలో ఈ సృష్టినంతా కూడా ఎలా సృష్టించినాడు అనేటువంటి దానికి 84 లక్షల జీవరాశులను సృష్టించినట్లుగా దానిని వెనక్కి చూసుకొని ఇవన్నీ ఏమీ ఆయనకు తృప్తి లేక అప్పుడు మళ్ళా మానవుణ్ణి సృష్టించినట్లుగా అక్కడ చెప్తారు. ఐతరేయోపనిషత్తులో దీనిపైన చర్చ చాలా ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో చర్చ ఉన్నది. వాటన్నింటినీ చూడాల్సి వస్తుంది. అవన్నీ చూస్తే యథార్థమైన విషయం ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఏ సృష్టి అయితే మనము చూస్తున్నామో ఆ సృష్టి అనేటువంటిది పంచమహాభూతముల రూపముగా ఉండుట అనేది ఏది ఉన్నదో ఆ పంచమహాభూతములుగా ఉన్నటువంటిది చైతన్యము నుండి వచ్చినటువంటిది వివర్తమైనటువంటిది. మీకు ఒకటి చెప్తానేనండి. మన ఇంటిలో నీళ్లు పెట్టడానికి ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ నీళ్లు దాంట్లో ట్యాంకులో పెడతాం. ట్యాంకులో ఉన్నటువంటి నీళ్ళల్లో ఏమండి 15 రోజులకో 20 రోజులకో లేదా నెలకో 2 నెలలకో పాచి అనేది పడుతుందా పట్టదా? పాచి
పాచిని మీరేమన్నా విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. మరి పాచి ఎట్లా వచ్చింది? ఎక్కువ రోజులు ఒకే దగ్గర నిలిచి ఉంది కాబట్టి ఆ నీళ్ళల్లో ఏర్పడింది. నీళ్ళల్లో ఏర్పడుతుంది. ఫంగస్ దాని యొక్క ప్రభావం అంతా కూడా ఏర్పడి పాచి రూపంగా ఏర్పడుతుంది. అంటే దాని యొక్క ఆ నీటి యందు ఆ లక్షణం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఆ నీటికి కొద్దిగా గాలి వెలుతురు ఎక్కువ తగులుతూ వస్తే తొందరగా ఏర్పడుతుంది. అందుకనే పైన ట్యాంక్స్ ఉంటాయి చూడండి, ఈ సింథటిక్ ట్యాంక్స్ ఉంటాయే, ఆ ట్యాంక్స్కి మూతలు ఉంటాయి. ఆ మూతలు వేసి పెట్టేస్తే ఆ నీళ్లు తొందరగా పాచి పట్టదు. ఇంకా వేరే ట్యాంక్స్ కూడా మూత వేసి ఉండి గాలి వెలుతురు దాని లోపలికి పోకుండా ఉంటే పాచి పట్టదు. ఆ మూతను తీసి పెట్టండి, వారం రోజుల లోపల దాంట్లో పాచి పడుతుంది. వారం రోజుల్లో పాచి పడుతుంది తీసి పెడితే మూత. అదే మూత మూసి పెడితే నీకు 3 నెలలైనా కూడా బాగా నీట్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ ప్రభావం ఎప్పుడైతే దాని మీద పడుతుందో వెంటనే ఆ నీళ్ళల్లో ఒక ప్రక్రియ జరిగి దాంట్లో నుంచి వచ్చేస్తుంది. అంటే దానిలో లేనటువంటిది దానిలోనే కల్పించబడుతుంది. అదే విధముగానే చైతన్యమునందు ఏది లేనటువంటిది ఏది ఉందో ఆ లేనటువంటిదే ఒకటి ఉన్నట్లుగా ఈ పంచమహాభూతముల రూపంగా ప్రకటమైనది. అది ప్రకటమే, అది సత్యముగా ఉన్నది. సత్యముగా ఉండి ఇంత విస్తారమైనది. దానిని ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా వర్ణించి కవులు ఏం చేశారంటే దానిని వీడు మనిషి కాబట్టి మనిషి రూపంగా ఆ దేవుణ్ణి వర్ణించినారు. కానీ తత్వం ప్రకారము అది పంచమహాభూతములే. ఈ శరీరం కూడా పంచమహాభూతములే. ఈ పంచమహాభూతముల రూపంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని గురించి ముందు తెలుసుకొని, ఈ శరీరంలో ఉండేదే బయట ఉండేటువంటి ఈ పంచమహాభూతములని తెలుసుకొని దానికి దీనికి సంబంధాన్ని చూచి ఇదే అది అదే ఇది అని శరీర భావంతో తెలుసుకొని ఆ తర్వాత శరీరానికి ఆధారంగా ఉన్న చైతన్యము, ఈ పంచమహాభూతములకు ఆధారంగా ఉన్న చైతన్యం, ఇవి రెండింటినీ విచారణ చేసి తెలుసుకుని అది సత్యమైనది అని ఎవడైతే చాలా దృఢముగా స్థిరపడతాడో వాడు మాత్రం దీని నుంచి బయటపడిపోతాడని మనకు శాస్త్రాలని చెప్తుంది. ఇక్కడ విశ్వరూప సందర్శన యోగం అనేటప్పటికీ ఏంటంటే భగవద్గీతలో 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి లాస్ట్లో వచ్చేటప్పటికి అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్నాడు. అంటే 42వ శ్లోకంలో. అంటే అక్కడ ఏంటంటే దాన్ని అక్కడే చెప్పాను నేను, ఆ శ్లోకంలో చెప్పాను. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అనేటువంటి పురుష సూక్తంలో చెప్పినట్లుగా తర్వాత